వ్యాప్తంగా కూడా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, అదేవిధంగా ఆదాని స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని చెప్పి చేసుకున్నటువంటి ఒప్పందాలన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అంతా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రజలకు ఒకటే సమాధానం చెప్తున్నాం. ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచేస్తున్నారు, అన్ని రకాల విద్యుత్ భారాలు మోపుతున్నారు. మేము అధికారంలోకి వస్తే ఆదాని ద్వారా చేసుకున్నటువంటి ఒప్పందాలని రద్దు చేసి ఈ స్మార్ట్ మీటర్లని రైతులు కానీ పంట పొలాలు కానీ ఇలా కానీ పెట్టనీయమని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి రాగానే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎట్టయితే కార్పొరేట్ శక్తులకి కాళ్ళు ఎత్తాడో ఆ విధంగానే ఈరోజు అంబానీకి ఆదానికి కార్పొరేట్ శక్తులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా అదే పందాలు ఈరోజు పోతున్నాడు. ఆ పందాన్ని అనుసరించి ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్ని మేము రైతులు పెట్టాము, ఇళ్ళకే పెడతామని చెప్పి ఈ స్మార్ట్ మీటర్లు ఈరోజు ముందు ఎవరికి తెలియకుండా పట్టణాల్లో వ్యాపారస్తులకి అదేవిధంగా షాపుల యాజమాన్యాలకు పెడితే ఈరోజు విద్యుత్తుని కూడా లూటీ చేసే విధంగా కూడా ప్రజల మన ప్రాణాలు కూడా లాగేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఇకనైనా కానీ కూటమి ప్రభుత్వం ఇటువంటి అనాలోచిత నిర్ణయాలన్నీ కూడా విరమింపు చేసుకోవాలా. ఈరోజు పేద ప్రజలకి వాళ్ళు బిల్లింగ్ అయితేనే ఆ స్మార్ట్ మీటర్లు పెట్టాలా, అసలు స్మార్ట్ మీటర్లు పెట్టకూడదు, ఇది గవర్నమెంట్ నుంచి ఏ రకమైన రూల్ లేదని చెప్పి స్వయాన విద్యుత్ శాఖ మంత్రి కర్నూలులో కానీ విశాఖపట్నంలో కూడా బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఈ కార్పొరేట్ శక్తులు మాకు గవర్నమెంట్తో పని లేదు, మేము ఏమనుకుంటే అది గవర్నమెంట్ నడిపిస్తున్నామని చెప్పి ఆ విధంగా ఈరోజు స్మార్ట్ మీటర్లు ప్రతి ఇంటికి ప్రతి షాప్కి పెట్టే విధంగా ఈరోజు ఇళ్లలో ప్రజలు ఎవరైతే లేకుండా ఉంటారో వాటిని టార్గెట్ చేసి మరీ కూడా ఇళ్లలోకి స్మార్ట్ మీటర్లు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. పాత మీటర్లు కూడా వాళ్ళ సొంత నాళ్ళు తీసుకుపోతున్నారు. ఈరోజు ఏదైతే విద్యుత్తు ఈ రీఛార్జ్ సెల్ ఫోన్లు ఏదైతే రీఛార్జ్ చేసుకున్నారో ఆ విధంగా కూడా ఏదో 30వ తేదీకి కరెంట్గా ఆగిపోతే మళ్ళీ 1వ తేదీ కరెంట్ రాదు, వెంటనే రీఛార్జ్ చేసుకుంటే మీరు కరెంట్ వస్తుంది. అదే ఇప్పుడు పద్ధతిలో 30వ తేదీకి బిల్లు వస్తే 15వ తేదీ వరకు టైం ఇచ్చి లేకపోయినా ఒక 5 రోజులు 10 రోజులు పెనాల్టీ వేసుకునే విధంగా కూడా ఈరోజు ఈ విద్యుత్ ఉంది. ఇదంతా కూడా పేద ప్రజలు ఉపయోగపడుతుంది. కానీ నువ్వు తెచ్చేటువంటి స్మార్ట్ మీటర్ స్మార్ట్ రీఛార్జ్ వల్ల అంబానీకి ఆదానికి మేలు జరుగుతుంది, కానీ పేద ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. నరేంద్ర మోడీ నిన్ను పేద ప్రజలు ఓట్లేసి గెలిపించినట్టు వాళ్ళు అంబానీ ఆదాని కార్పొరేట్ శక్తులు ఓట్లేస్తే నువ్వు గెలవలా. ఇకనైనా కానీ నీ అనాలోచిత విధానం ఈరోజు రాహుల్ గాంధీ నీ విషయాలన్నీ కూడా దొంగ ముఖ్య ప్రధానమంత్రి నువ్వు ఏ విధంగా అన్యాయాలు చేస్తారో ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీ పార్లమెంట్లో కానీ మీడియా ముందని కూడా ప్రవేశపెడతాడు. రానున్న రోజులు కూడా మీ చీకటి ఒప్పందాలు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్తో చేసుకున్న ఒప్పందాలు అయితేనేమి బయట చేస్తున్న మీరు చేసుకున్న ఒప్పందాలని కూడా బయటపడతాయి. ఇకనైనా కానీ నరేంద్ర మోడీ అనాలోచిత విధానాలన్నీ కూడా రద్దు చేసుకొని పేద ప్రజలు పాత పద్ధతులు ఏ విధంగా నడుస్తున్నారో అటువంటి విద్యుత్ మీటర్లు కూడా పాత పద్ధతులు కొనసాగించాలని ఈరోజు మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలు అయితేనేమి ట్రూఅప్ ఛార్జీలు అయితేనేమి సర్దుబాటు ఛార్జీలు అయితే కూడా వెంటనే కూడా రద్దు చేసి పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా కూడా చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. లేని పక్షంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మరో బషీరాబాద్ ఉద్యమం లాగా మరో ఉద్యమం కూడా ఈ రాష్ట్రం తెచ్చేదానికి కూడా అప్పుడు చంద్రబాబు నాయుడికి కరెంటు ఉద్యమం ఎలాంటి తీవ్రతరమైందో తెలియజేశాం. మళ్ళీ రానున్న రోజులు కూడా ఇదే కొనసాగితే సిపిఎం వామపక్ష ఆధ్వర్యంలో కూడా మరో ఉద్యమాన్ని కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెరదించి ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించేదానికి కూడా వామపక్షాలకు ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఆ రోజు పదే పలికినట్టుంటే ఈరోజు అదే గవర్నమెంట్ వచ్చి ఆయనకి మోడీ గారికి లాలుచిపడి అదే మీటర్ బిగిస్తున్నారు. అడిగితే మీకు అందరికీ బాగుంటుందయా మంచిదయా అని చెప్పి ఏదో చెప్తున్నారు. కానీ ఏ రోజు ఏమైనా కానీ ఎవరు ఇచ్చినా కానీ ఆదానికి చేతుల్లో కీలు బొమ్మలు అటోళ్ళు. కానీ వాళ్ళ మాటలు ఎవరు కూడా నమ్మబాకండి. ఈరోజు మేము చూసాం, మేము ఈ గత 4-5 రోజులు కూడా పట్టణంలో సర్వే చేస్తే ఈ యొక్క స్మార్ట్ మీటర్ల వల్ల విపరీతంగా కరెంట్ వస్తుంది, పాత మీటర్లు తగ్గుతుందని చెప్పి అల్లో రామచంద్ర అంటున్నారు. కానీ నిన్నగాక మన మినిస్టర్ గారు వాళ్ళ ఒప్పందం ప్రకారం మీటర్లు బిగియమంటే ఒక్కరిని కూడా అంటున్నారు. మాకేమి పైన బీజేపీ ఉంది, కింద ఆదాని ఉన్నాడు, మధ్యలో మేము ఉన్నామని చెప్పి ప్రైవేట్ వాడు బిగించుకుంటున్నారు. అది ఎక్కడనే ఒకటి ఆలోచించండి. ఈరోజు మనం కానీ ఆ స్పాట్ మీటర్లు కానీ పెట్టుకొని కానీ అందరూ కానీ పెట్టుకుంటే మనం ఈరోజు పిచ్చోళ్ళు మాది ఇది తిరగాల్సింది. ఎందువల్లంటే గంటకి నిమిషానికి రీడింగ్ల ప్రకారం బిల్లులు వేస్తారంట. అది సరైన పద్ధతి కాదు. మేము ఒకటే కోరుతున్నాం, గతంలో ఏ విధంగా అయితే ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం మాట ఇచ్చి పాత మీటర్లే కావాలా, ఈ యొక్క
స్పాట్ మీటర్లు మాకు వద్దని చెప్పింది అదేవిధంగా కొనసాగేలా నీకు ఒక న్యాయం ఆయనకు ఒక న్యాయం కాదు. ఖచ్చితంగా మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మోడీకి చెప్పుకుంటారో ఆదాయానికి చెప్పుకుంటారో పెట్టిన మీటర్లు బిగించాలా. ఈ యొక్క మీటర్లు పెట్టిన విపరీతంగా కరెంటు బిల్లు వస్తుంది, అవి కూడా తగ్గించాలని చెప్పి మేము వామపక్షాలుగా డిమాండ్ చేస్తున్నాం.